వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కేటీఆర్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఓ యువకుడు. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ. ఖమ్మం ప్రతి మార్కెట్ అగ్ని ప్రమాదం. విజయవాడ కోడి పందాల బరుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కర్నూలులోని కల్లూరులో ఉన్న అవధూత రామిరెడ్డి ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు. అనంతరం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. బాబా ఎనికి రా, బాబు ఎనికి రా. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధూతమస్తు మా విద్విషావహై. శాంతి. అవధూత రామదేవ మహారాజ్ కి. సామ్నతో వస్తుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ రామిరెడ్డి తాత దిగంబర. కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవము ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి, 10 గంటలకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి శోభయాత్ర కల్లూరు పురవేదలకుండా బయలుదేరినది. మధ్యాహ్న హారతి అనంతరము 12 గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే, ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు, అష్ట సంపదలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు అండి. మాది అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నేను ఏంటంటే ఇక్కడ ఉద్యోగరీత్యా 2016లో ఇక్కడికి వచ్చినాను. అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోటీ అయిపోయినాను. ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి. నా పరిస్థితి స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఉంటాయి. అటువంటిది ఇదంతా కూడా తాతగారు నన్ను ఆయన దగ్గర ఉండించుకోవడానికి ఇవన్నీ చేసినారు. తర్వాత ఇక్కడ ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నంద్యాల పోయినా, మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా. కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాను సమాధిని. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుమ పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా వస్తాము. ఇక్కడ మాకేంటంటే నాకు కుటుంబానికి
అడిగినది ఏదైతే మాకు మంచిది అనుకుంటారో అవన్నీ కూడా మా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ తాతగారి కృప తప్ప మాకు వేరే ఇది లేదు. అందుకే ఏంటంటే మా తాతకు పూర్తిగా శరణాగతులు అయిపోయాం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడు ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతా ఉన్నప్పుడు తాతగారిని ప్రత్యక్షంగా దర్శనం చేస్తుందంట. అప్పుడు వాళ్ళు ఇక్కడ కాబట్టి తాతగారు అదేదో తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు. ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసాదం చేకూర్చి ఆయన కృపకు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలరని తాతగారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వెంకటకృష్ణారెడ్డి. పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను కడపలో ఉంటాను. ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత. ఎంత కష్టాల్లో ఉన్నా పీకల లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది. తాత మామ భగవత్ స్వరూపుడు. నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నా కడప. రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు. కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించాను. రేపు ఊర్లోకి వస్తే బరాబర్ మా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోని కొడతారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఉన్నాను. మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన. నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా. ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తా. అరే నువ్వే చెప్పినావు కదనే. నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగత్ సింగ్ డల్లేవాల్ కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్ హర్యానా సరిహద్దు కౌనారి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. सतनाम वाहेगुरु 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 ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డ్ షేడ్లో తగలబడుతున్న పత్తి బస్తాలు, ఎగిసిపడుతున్న మంటలు. సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు. మంటలు అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు. ఫైర్ సిబ్బంది 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు, ఆ బస్తాలు పైకి అయిపోయినాయి, అది పైకి అయిపోయింది కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను తాగిన నాగబాయి చందు అనే మహిళ
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు మరియు అత్యున్నత పార్లమెంట్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ గారి వద్ద నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు. జైపాల్ రెడ్డి గారి 83వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఒరవడిని సృష్టించిన మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. రాజకీయాలంటే పైరవిలు కాదని, రాజకీయాలంటే దాబు దర్పం కాదని, రాజకీయాలంటే తన శక్తితో మేధస్సుతో సమాజానికి ఇంత సాయం చేసేవాడు, మేలు చేసేవాడు, సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు, ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు, జనం కోసం తప్పించిన మహనీయుడిగా వారికి ఇలా గుర్తింపు ఉంది. ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం అంటే అర్థం ఆయన మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మహనీయుడు. వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కుప్పం పట్టణంలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో కొత్తపేటలో స్థానికులు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా సంక్రాంతి చివరి రోజు అయిన కనుమ నాడు హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు ఉట్టికొట్టి పోటీలు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, సైకిల్ రేస్, లెమన్ స్పూన్ ఫ్రాగ్ రేస్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీడీపీ నాయకులు సుకుమార్, వాసు, మురళి, మునెప్ప, మగి, జయమ్మ తదితరులు బహుమానాలను అందజేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫయాజ్ కుటుంబం మీద బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి దిగి వీరంగం సృష్టించడం వలన పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారింది. సంబంధం తిట్టడమా ఇదే మినిస్టర్ చేయాల్సిన పని చెప్పడానికి ఆర్డర్లను అబ్యూజ్ చేయడం నేనే చెప్తున్నా. ఇంకా పెళ్లి ఉంది, పెళ్లి స్టేషన్లో చేద్దాం, సరిపోతుంది. ఎందుకు జరుగుతుంది స్టేషన్లో అంటే ఇటు జరిగిందని చెప్తాం. ఇస్తారంటే మేము గౌరవిస్తాము, అందరు గౌరవించుకుంటే వస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు, ఈవెన్ వాళ్ళు మంచులు కూడా ఏం చెప్పడం లేదు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు ఉన్నాడు, ఈకంటే జంతువులు మేలు. పెళ్ళిళ్ళు కూడా భయపడేది లేదు, అయిపోయింది. నా కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా, లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినదే కొత్తోడు ఎవరైనా కొత్తోడు ఎంత మినిస్టర్ గారు గౌరవిద్దాం. నువ్వేం చేసినావు? ఇప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్లు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు, అంతా ముస్లింలు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల కొడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అదే నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడుతున్నారు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు, లేకుండా ఏం చెప్తావో చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే బుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా చెప్పకూడదా? వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనే పోలేదు. నా ఇంట్లో మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే పిల్లోనికి. ఏమంటే ఇంటికి తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అన్న తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ గానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నీవు ఏం చేస్తాను? నీ ఫోటో నేను నాకు అర్థం కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన కార్యకర్తలు కొంచెము మిస్టేక్ ఉంది, జరిగింది అనుకోండి. తిరిగిచ్చి స్టేషన్ గార్డ్ సెక్యూరిటీ అయిపోయాడు. ఏమో చూడండి నా దౌర్జన్యము. రౌండ్ తిరిగిందంట, కెమెరా వాళ్ళ ఇల్లు తీసినామంట, చేయి వచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాని పట్ల ఒకరి దగ్గర ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇల్లంతా గడబడి చేసి ఏం కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొడతారు. ఆడలు ఉన్నారు, మేము లేదు, పొగలు లేదు. అప్పుడే నేను ప్రజల మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రతి కాలాన్ని అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున అధికారులతో కలిసి కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి పరిశీలించారు. చాలా ఏళ్లుగా నిర్మాణం జరిగిన బ్రిడ్జి మరమ్మతులకు కావాల్సిన ప్రణాళికలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. మంజూరు చేసిన పనులపై కాంట్రాక్టర్లు అలసత్వం వహించడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కాజిపేటలో ఉన్న అన్ని డివిజన్లపై ప్రత్యేక దృష్టి ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో బస్తీబాట ద్వారా నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ విజయశ్రీ, మాజీ కార్పొరేటర్లు అబుబోకర్, సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్, అధికారులు ఆర్డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ఓ బావుసింగ్, ఆర్ఎన్బిఈ సురేష్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుప్పం మండలం ఓరినాయనపల్లి గ్రామానికి చెందిన గోవిందరాజులు సంక్రాంతి పండగ సందర్భంగా పక్క ఊర్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి తన కుమారుడితో వెళ్లి వస్తుండగా దారి మధ్యలో పక్కనున్న 2 గ్రామాలకు చెందిన సుమారు 50 మంది గొడవలు గారికి అడ్డంగా నేర్చుకుని గొడవ పడుతుంటే అడ్డుగా నిల్చున్న వ్యక్తిని పక్కకు జరగమని చెప్పినందుకు రైతు గోవిందరాజులపై కొందరు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రాణభయంతో అక్కడి నుండి పిల్లవాడిని తీసుకొని తప్పించుకొని ఇంటికి చేరుకోవడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు గోవిందరాజులు తీవ్రంగా గాయాలు కావడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. తనపై దాడి చేసిన వారిపై కుప్పం పోలీస్ స్టేషన్లో తన భార్య ఫిర్యాదు చేయడం జరిగిందని, తనపై దౌర్జన్యంగా దాడికి పాల్పడిన వారిపై పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని బాధితుడు గోవిందరాజులు అధికారులను కోరాడు. ఇక్కడ తిందన్న రొమ్మని బలం ఇక్కడేస్తే ఏటో నోట్ నెంబర్ రక్తం వచ్చింది నాకు ఇక్కడేస్తే నోట్లో ముక్కులో రక్తం వచ్చేసి 3 ఏట్లే అన్నారు నేను 3 మంది 3 ఏట్లు వేస్తే నేను చంపేస్తాను అయిపోతుంది. నువ్వు ఎట్లు తెప్పించుకోకపోతే కూడా ఎట్లా తెప్పిస్తాను నేను కొట్టుకున్నా. మా బోర్ అదే ప్లేస్లో ఉండేది. మా బోర్కి నేను నీళ్ళు ఎట్టాలని వెళ్తే అని చెప్పి నన్ను ఆడే కొట్టుకున్నా. అథవా దెబ్బలు 3 దెబ్బలు 4-5 చోట్ల పడింది. ఒక 5 చోట్ల పడింది. తీసుకొని 1 అవర్ పోయినది. కంప్లీట్ ఇచ్చి మనము 3 అవర్స్ అయింది. నమస్కారం అన్న. నమస్కారం సార్. మేము ఊరినాయనపల్లి గోవిందరాజుల్లో నాకు 3 బిడ్డలు. నేను కొత్తూరులో పండుగ జరిగింది. సంక్రాంతి పండుగ జరిగితే పండుగకి వెళ్ళాను. పండుగకి వెళ్ళి వచ్చి 5 గంటలకు వెళ్ళి వచ్చేటప్పుడు నేను నా కొడుకు వస్తూ ఉండగా సలార్లపల్లికి చెందిన గ్రామస్తులు 5 మంది నన్ను కొట్టినారు సార్. 50 మంది దాకా అక్కడ పెద్ద గలాట అవుతూ ఉండే. ఆ గలాట అవుతూ ఉంటే ఏం సమస్య అని అడిగేకి నేను వాళ్ళని పోతున్నా. వదలండా దావిడండా నా బోర్ దగ్గర నేను పోవాలా అని చెప్పి నేను దారి వదలండి అని చెప్తే, నీకేడ్రా దావి అవుతావా, నువ్వు ఊరిన పిల్లోడే కదా అనిందా, వీడిని చంపేయాలా అని చెప్పి నన్ను ఈడ్చి కొట్టారు సార్. లక్ష్మీపతి, జయచంద్ర, చిన్న, కళ్యాణ్, యమునాహంపిలకు చెందిన వ్యక్తి కళ్యాణ్, బాలు, వీళ్ళు 5 మంది వేసుకొని నన్ను కొట్టరు సార్. నేను కొడతా ఉంటే కూడా ప్రాణమే తీసేస్తాము, ఉండేది ఒకటే కదా అని చెప్పి నన్ను కొట్టరు సార్. అథవా దావలేదు ఏం లేదు, నీకు బోర్కు దాగాడరా నా కొడుక అని చెప్పి నన్ను కొట్టరు సార్. అథవా కితోంచలేదు. దిక్కుతో వాళ్ళు కాలువ గడ్డలు వేసుకొని ఆ నీళ్ళు కాలువ పొంది అందరిని కాలువ సార్. అందరిని కాలువ నుంచి కిందకు మీదకు సెట్లు వేసి నన్ను జిల్లెడు రప్పల్లో వేసుకొని దొక్కకు, భుజానికి, మూతికి, ముక్కలకి, నోటికి అంతా చేతుల్లోనే గుద్దుతారు సార్. 4 మంది పట్టుకొని రమిసర్ని గుద్ది నన్ను కిందికి దెబ్బేసిరి. అదే ఊరికి చెందిన మూర్తి అనే వ్యక్తి నన్ను రక్షించినాడు. నాకు ప్రాణం పిచ్చి పెట్టినాడు సార్. నన్ను కాపాడినాడు. నేను అదే భయానికి వెంటనే పరారీలో నేను వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి పోతే ముక్కుల్లో నోట్ల రక్తం వచ్చి కిందికి పడిన తర్వాత మా నాయన, మా అమ్మ, మా భార్య సార్ తోడుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నన్ను 2 అవర్స్ అయింది. నైట్ 11 గంటలకు వచ్చినాను. ఎవరు కానీ నాకు రెస్పాన్స్ చేయలేదు సార్. నాకు న్యాయం జరగాలని కంచాల శ్రీకాంత్ సార్ గారిని, చంద్రబాబు నాయుడు సార్ గారిని, అట్లే వెంటనే ఉండే లోకల్ నాయకులకి అందరికీ నమస్కరించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను సార్. మాకు 3 పిల్లలు, న్యాయం చేయండి. విజయవాడ రూరల్ కోడిపందాల బరువుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరువులలో సమయం దాటిపోయిందంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు సమయం దాటిపోయిన నిర్వాహకులకు అల్లరి ముఖాల చేత కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు. 1 టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.